నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నేటి సమాజంలో చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. కొంతమంది ఏంటి అంటే పెళ్ళైన ఒక 1 ఇయర్‌కే విడాకులు తీసుకోవచ్చు అని చెప్పి కొంతమంది అంటున్నారు. మరి 1 ఇయర్‌కి విడాకులు అనేవి తీసుకోవడానికి వీలుంటుందా? యాక్చువల్లీ విడాకులు మీరు అడిగింది ఏంటంటే కేవలం డైవర్స్ మీద అడిగారు. విడాకులు తీసుకోవాలి అని అనుకోవడం అనే దాని మీద ఇక్కడ ఏంటంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ డైవర్స్ తీసుకోవచ్చు. మ్యూచువల్ కాన్సెంట్ డైవర్స్ అంటారు. సెక్షన్ 13(1)B కింద తీసుకోవచ్చు. సెక్షన్ 13(B) డైవర్స్ తీసుకోవచ్చు. అంటే భర్త కానీ భార్య కానీ వాళ్ళకు ఒకరికొకరు ఇష్టం లేకపోతే డైరెక్ట్గా సింగిల్ పర్సన్గా వాళ్ళు వేసుకుంటారు. ఇద్దరు అండర్స్టాండింగ్ చేసుకుంటే దాన్ని మ్యూచువల్ కాన్సెంట్ డైవర్స్ అంటారు. ఏ డైవర్స్ వేసుకోవాలన్నా దాని చట్టం ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా 1 ఇయర్ టెన్యూర్ పెట్టండి. అంటే మ్యారేజ్ అయిన 1 ఇయర్ తర్వాతనే పిటిషన్ ఫైల్ చేసుకోవడానికి ఉంటుంది తప్ప బిఫోర్ 1 ఇయర్ ఎట్టి పరిస్థితిలో ఉండదు. దీనికి ఆ లిమిటేషన్ అట్లా పెట్టిండ్రమ్మా. అది సార్, ఇప్పుడు మనం విడాకులు తీసుకున్న తర్వాత పిల్లలు ఉంటే ఈ పిల్లలు అనే వాళ్ళు అసలు ఎవరికి చెందుతారు? భార్యగా లేకుంటే భర్తగా? ఈ పిల్లలను పూర్తి హక్కు అంటే గార్డియన్షిప్ యాక్ట్ కింద తీసుకుంటే చట్ట ప్రకారంగా ఫ్యామిలీ లా ప్రకారంగా 18 ఇయర్స్ అటెండ్ అయ్యే వరకు తల్లి సంరక్షణలే ఉండాలని చెప్పి చట్టం చెప్తుంది. కానీ భర్త గార్డియన్ ఓబీ ఫైల్ చేసుకుంటాడు. ఎందుకంటే నేను కూడా సాదుకుంటాను అని చెప్పి భార్య భర్తల మధ్యలో గొడవ అయినప్పుడు ఈయనను అడిగారు గార్డియన్ ఓబీ ఫైల్ చేసుకునే హక్కు ఉంటుంది. కానీ కోర్టు వారు పరిశీలించిన తర్వాత ఒకవేళ తల్లి పిల్లల్ని ఇగ్నోర్ చేస్తుంది, వాళ్ళు ఆమె సంరక్షణలో ఖచ్చితంగా వీళ్ళు సక్రమంగా ఉండరు అని ప్రూవ్ చేయగలిగితే తప్ప తండ్రికి హక్కు ఉండదు. కానీ తల్లికే హక్కు ఉంటుంది. ఒకవేళ తల్లి నేను సాధను, ఈ పిల్లల్ని నేను సాధలేను ఆయనకి ఇస్తా అని చెప్పి ఒకవేళ తల్లి పర్మిషన్ ఇస్తే తప్ప తండ్రికి హక్కు కలుగుతుంది తప్ప, కానీ తండ్రి అడుగుతా మాత్రం ఏ కోర్టు కూడా అధికారం లేదు. కాకపోతే విజిటింగ్ రైట్స్ ఇస్తుంది. తండ్రి పోయి ఏదైనా బర్త్డేస్ కానీ లేదా ఏదైనా ఫెస్టివల్స్ కానీ అట్లా, లేదంటే మంత్లీ ట్వైస్ అట్లా, ట్రైస్ అట్లా, వీక్లీ ట్వైస్ అట్లా డిపెండింగ్ అపాన్ ఎఫెక్షన్ ఆ ఫ్యామిలీ కోర్ట్ జడ్జి గారు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ డిపెండింగ్ అపాన్ వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి డిస్క్రిషనరీ మొత్తం పవర్ మొత్తం జడ్జి గారికే ఉంటుంది. ఆ రకంగా వాళ్ళకు రైట్ ఉండాలి. కేవలం మనం ఫైనల్గా మాట్లాడుకుంటే చెప్పదలుచుకుంటే కేవలం తల్లికి మాత్రమే హక్కు ఉంటుంది, కానీ తండ్రికి ఎటువంటి హక్కు ఉండదు. తల్లి కాదంటే తప్ప. మరి మెయింటెనెన్స్ అనేది పిల్లలకి తల్లికి ఏ విధంగా వస్తుంది సార్? భర్తలకి 125 సిఆర్పిసి కింద, సిఆర్పిసి చట్టం కింద 125 యాక్ట్ కింద 125 సెక్షన్ కింద మెయింటెనెన్స్ భార్య భర్త మీద, పిల్లలు భార్య ఉంటే పిల్లల తరఫున కూడా భార్య పిల్లలు కలిసి అడగచ్చు. 18 ఇయర్స్ వచ్చే వరకు పిల్లలకు కూడా తండ్రి వాళ్ళ మెయింటెనెన్స్ కట్టాల్సిన లీగల్ రైట్ ఉంటుంది. ఆయన ఫైనాన్షియల్ కేపబిలిటీని బట్టి కోర్టు వారు డిగ్రీ పాస్ అవుతారు. దాన్ని 125 సిఆర్పిసి కింద కేసు డైరెక్ట్ వేసుకుంటే, కొంతమంది డిబిసి వేసుకుంటారు, డైవర్స్గా ఇంటీరియం పిటిషన్ ఇస్తారు. ఇట్లా కాకుండా అంటే మనం డైరెక్ట్ 125 సిఆర్పిసి అనేది ఇట్స్ వెరీ గుడ్ వే అన్నట్టు మెయింటెనెన్స్ తీసుకుంటే ఏమైతే అంటే ఆయనే హస్బెండ్ ఒక 1 lakh సంపాదిస్తున్నాడు అంటే ఆయనే సోషల్ స్టేటస్ తగ్గట్టుగా వీళ్ళు ఎంత ఉండాలనేది జడ్జి వారు నిర్ణయించి భార్యకి పిల్లలకి వాళ్ళకు మెయింటెనెన్స్ ఇమీడియట్గా గ్రాంట్ చేస్తారు. ఈ పిటిషన్ వేసిన తర్వాత నోటీస్ ఆర్డర్ అవుతుంది. నోటీస్ ఇచ్చినాక వెంటనే ఇంటీరియం మెయింటెనెన్స్ అంటారు, అంటే మధ్యంత ఉత్తర్వులని. అది పిటిషన్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ది సూట్ కింద మనం అప్పటి నుండి ఏదైతే కేసు ఫైల్ చేసిన నుండి మనం కట్టియమని చెప్పి అడగచ్చు. అడిగితే మెయిన్ కేసు తెగే వరకు ఇంటీరియం మెయింటెనెన్స్ గ్రాంట్ చేసే అథారిటీ డిస్క్రిషనరీ పవర్ జడ్జి గారికి ఉంటుంది. గౌరవ జడ్జి గారు వీళ్ళ పరిస్థితిని బట్టి ఆ గ్రావిటీని బట్టి హియరింగ్స్ అయిన తర్వాత ఇంటీరియం మెయింటెనెన్స్ గ్రాంట్ చేస్తారు. ఆయన కౌంటర్ ఆ డిలే అయినాక తర్వాత వాళ్ళు హస్బెండ్ తరపు నుండి కౌంటర్ వేసి అవన్నీ విచారణ జరిగినాక పర్మనెంట్ మెయింటెనెన్స్ అంటే ఆయన 18 ఇయర్స్ అటెండ్ అయ్యే వరకు పిల్లలకు కట్టాల్సి ఉంటుంది. వైఫ్కి ఒకవేళ రీమ్యారేజ్ ఏమైనా చేసుకుంటే వరకు కట్టాలి, లేకపోతే బతుకున్నంత వరకు కూడా
మెయింటెనెన్స్ కట్టాల్సిందే. అది రైట్, అది లీగల్, అది స్టాండర్డ్ రైట్స్. అది ఆ రైట్ ప్రకారంగా 125 CRPC కింద మెయింటెనెన్స్ ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఒకవేళ వైఫ్, అందరు అనుకుంటారు మెయింటెనెన్స్ అంటే వైఫే హస్బెండ్ మీద వేయాలని, కానీ ఇక్కడ హస్బెండ్ కూడా వైఫ్ మీద వేయచ్చు. హస్బెండ్ ఏం చేయడు, వైఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీ లేదా ఒక మంచి వెల్ రెప్యుటేటెడ్గా ఒక మంచి ప్రైవేట్ ఎంప్లాయీ అనుకో, హస్బెండ్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. నా ఇన్కమ్ సోర్స్ లేదు, మా వైఫ్ సంపాదిస్తుంది అంటే ఇంత బ్యాడ్ ఇది అసలు ఎక్కడ ఉండదు, కానీ లీగల్గా ఈ రైట్ కూడా ఉందా అని చెప్పి మీ ఛానల్ ద్వారా నేను గుర్తు చేస్తున్నాను. ఇదే 125 CRPC కింద కూడా హస్బెండ్ వైఫ్ మీద కూడా కేసు వేసుకోవచ్చు. వేసుకున్న కొంత దుర్మార్గులు ఉంటారు, వాళ్ళకు కూడా అంటే లీగల్ రైట్ ఉంది కాబట్టి జడ్జి గారు కూడా ఏం చేయలేరు. గ్రాంట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి, కేసెస్ కూడా ఉన్నాయి. ఆ రకంగా కూడా భర్తకు కూడా భార్య మీద లీగల్ క్లెయిమ్ తీసుకునే, మెయింటెనెన్స్ క్లెయిమ్ తీసుకునే రైట్ ఉంది చట్టంలో. సరే, ఈ డైవర్స్ తీసుకున్న తర్వాత అంటే ఈ భార్యాభర్తల సంబంధం అనేది అంతటితో తెగిపోతుంది, మెయింటెనెన్స్ వస్తుంది. తను ఏంటంటే ఇంకో మ్యారేజ్ చేసుకుంటాను అనుకున్నప్పుడు, తను ఇంకో మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇప్పుడున్న పిల్లలకి భార్యకి కూడా మెయింటెనెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా? చట్టపరంగా డైవర్స్ తీసుకున్న తర్వాత, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకుంటే, డైవర్స్ తీసుకున్న తర్వాత హస్బెండ్ మ్యారేజ్ చేసుకుంటే ఉన్నా కూడా ఇక్కడ ఈమెకైతే మెయింటెనెన్స్ కట్టాలి. ఫస్ట్ వైఫ్ మెయింటెనెన్స్ కట్టాలి. ప్రాపర్టీలో కూడా ఈమె లెజిటిమేట్ వైఫ్ అవుతుంది, అంటే లీగల్ రిటైర్డ్ వైఫ్ అవుతుంది. ప్రాపర్టీస్ కూడా షేర్ అడగచ్చు. పార్టీషన్ కొంతమంది మెయింటెనెన్స్కి ఆగుతారు, కానీ ఆయన ప్రాపర్టీస్ కూడా అడగచ్చు. కానీ ఆయన ప్రాపర్టీ అమ్మి మిస్యూజ్ చేస్తాడు అనుకుంటే ఈ మెయింటెనెన్స్ వరకు కాకుండా ప్రాపర్టీస్ మీద కూడా పోవచ్చు, ప్రాపర్టీస్ కూడా స్టే తీసుకోవచ్చు. ఆ ప్రాపర్టీలో కూడా ఈమెకు ఈమె పిల్లలకు లెజిటిమేట్ చిల్డ్రన్స్ అంటారు, అంటే చట్టబద్ధత కలిగిన హక్కు కలిగిన పిల్లలు, భార్య. ఈ భార్య ఇంకో పెళ్లి చేసుకుంటే మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు, ప్రాపర్టీలో కూడా షేర్ రాదు, కానీ పిల్లలకు మాత్రం వస్తుంది. ఏది ప్రాపర్టీలో షేర్ వస్తుంది. తర్వాత సెకండ్ వైఫ్కి మెయింటెనెన్స్ రైట్ ఉంటుంది, కానీ ప్రాపర్టీ మాత్రం రైట్ ఉండదు. మెయింటెనెన్స్ కూడా రైట్ ఏంటంటే ఇక్కడ డైవర్స్ అయింది కాబట్టి మెయింటెనెన్స్ రైట్ వస్తుంది. డైవర్స్ అయింది కాబట్టి, లేకపోతే ఆమె కూడా మెయింటెనెన్స్ రైట్ రాదు. కానీ సెకండ్ వైఫ్ పిల్లలకి ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి. ప్రాపర్టీ రైట్స్లో వాళ్ళు కూడా ఈక్వల్ షేర్ హోల్డర్స్ అవుతారు. ఫస్ట్ వైఫ్కి 2 పిల్లలని, సెకండ్ వైఫ్ కూడా ఒక పిల్లాడ ఉంటే కూడా వాళ్ళిద్దరికి ఏ విధంగా ఏమైనా చట్టపరమైన హక్కు వస్తుందో ప్రాపర్టీలో, వీళ్ళకు కూడా అట్లా చట్టపరమైన హక్కులు కలిగింక చేస్తారు అన్నట్టు. చట్టం ప్రకారంగా పొందే హక్కు ఉంటుంది. చాలా చక్కగా వివరించారు.